హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఈ వినాయక చవితి పండుగ జోష్ని డబుల్ చేసింది ఓజీ టీం. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఓజీ నుంచి సెకండ్ సింగిల్గా మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ పెయిర్ అండ్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందోననే ఎగ్జైట్మెంట్కి తమన్ మెలోడీ ట్యూన్తో మెస్మరైజ్ చేశారంటున్నారు ఆడియన్స్. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరాగా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తోన్న ఓజీ మూవీ నుంచి సెకండ్ లిరికల్ రిలీజ్ అయింది. సువ్వి సువ్వి అంటూ రొమాంటిక్ లిరిక్స్ తో వచ్చిన ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్ బ్రీజీ మెలోడీ ట్యూన్ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ తెస్తే సాంగ్ లో కనిపించిన పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఫైర్ స్టార్మ్ పేరుకు తగ్గట్లే పవర్ఫుల్ బ్లాస్టింగ్ లిరిక్స్ తో వస్తే ఈ మెలోడీ సాంగ్ ఆ ఫైర్ స్టార్మ్ ని కూల్ చేసే బ్రీజీ మెలోడీగా ట్యూన్ ని రిపీట్ మోడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సువ్వి సువ్వి మెలోడీ సాంగ్ లోని లిరిక్స్ చాలా ఇంప్రెస్ చేస్తున్నాయి. సినిమాలోని పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ కెమిస్ట్రీకి సంబంధించిన డెప్త్ ని లిరిక్స్ లో ప్రెజెంట్ చేశారు లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి. తమన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ ట్యూన్ ఈ ఇయర్ కూలెస్ట్ బ్రీజీ సాంగ్ గా ట్రెండింగ్ లో ఉంటుందంటున్నారు జనాలు. ఎప్పటిలానే తమన్ తన ఆర్కెస్ట్రాతో సాంగ్ మేకింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా సాంగ్ లో చూపించిన రిచ్ విజువల్స్ అందరి అట్రాక్షన్ గ్రాప్ చేస్తున్నాయి. ఓజీలో పవన్ కళ్యాణ్ తో ప్రియాంక మోహన్ ఫస్ట్ టైం జోడీ కట్టడంతో ఈ ఇద్దరి పేరు ఎలా ఉంటుందోనని ఎక్సైట్ అయిన ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది సాంగ్. రివీల్ చేసింది కొన్ని షార్ట్స్ అయినా కూడా పవన్ కళ్యాణ్ లుక్స్, ప్రియాంక మోహన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సాంగ్ ని రిపీట్ మోడ్ లో చూసేలా చేస్తున్నాయి. సినిమాలో కణ్మణిగా డాక్టర్గా కనిపించనున్నారు ప్రియాంక మోహన్. చెప్పినట్లే అప్డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తోన్న ఓజీ టీం మరో వారం రోజుల్లో పవన్ బర్త్డేకి ఎలాంటి బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తారోనని ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు పవర్ స్టార్ అభిమానులు. టాలీవుడ్ సమ్మకి ఎండ్ కార్డ్ పడటంతో ఆగిపోయిన షూటింగ్స్ అన్ని రీస్టార్ట్ అవుతున్నాయి. ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయిన రామ్ చరణ్ పెద్ది కొత్త షెడ్యూల్ కి రెడీ అయ్యారు. రీసెంట్ గా బీస్ట్ మోడ్ లోకి ట్రాన్స్ఫర్ అయిన చరణ్ పెద్ది యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎక్కడికి వెళ్తున్నారు? రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 50% పైగా పూర్తయింది. అయితే టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్ తో జెట్ స్పీడ్ లో పరుగులు తీయాల్సిన పెద్ది షూటింగ్ కి బ్రేక్ పడింది. ఎట్టకేలకు సమ్మెకి ఎండ్ కార్డు పట్టంతో పెద్ది కొత్త షెడ్యూల్స్ ని త్వరగా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు రామ్ చరణ్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఉండే ఈ కొత్త షెడ్యూల్స్ కోసం చరణ్ తన మస్కులర్ బాడీతో రెడీ అయ్యారు. పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ కోసం స్పెషల్ గా మేకోవర్ అయిన రామ్ చరణ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మైసూరులో ల్యాండ్ అయ్యారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ తో సాగే ఈ షెడ్యూల్ మూవీకి వన్ ఆఫ్ ద హైలైట్ ఎపిసోడ్ గా ఉంటుందని సమాచారం. ఇందుకోసం బుచ్చిబాబు నెవర్ బిఫోర్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మైసూర్ షెడ్యూల్లోనే శివరాజ్ కుమార్, రామ్ చరణ్ మధ్య కీ సీన్స్ తెరకెక్కిస్తారు. పెద్ద సినిమా షూటింగ్ మొత్తాన్ని నవంబర్ నాటికి పూర్తి చేస్తామని ఇప్పటికే మెగా అభిమానులకు మాటిచ్చారు బుచ్చిబాబు. అయితే టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్ బుచ్చిబాబు స్పీడ్ కి బ్రేక్స్ వేసింది. అయినా ఇప్పటికే అదే మాట మీద ఉన్న బుచ్చిబాబు పెద్ద షూటింగ్ ని నవంబర్ కి ఫినిష్ చేసి మిగిలిన టైం మొత్తాన్ని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్రమోషనల్ కంటెంట్ మీదే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న పెద్ద సినిమాని మెగా ఫ్యాన్స్ కి చరణ్ బర్త్డే కానుగ్గా అందించాలనే టార్గెట్ తో ఉన్నారు బుచ్చిబాబు. ఘాటి పేరుకే స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా లేకుంటే మరేంటి? వచ్చే వారం థియేటర్స్లోకి వస్తున్న ఈ సినిమా విషయంలో రిలీజ్ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా ప్రమోషన్స్ హంగామా లేకపోవడంతో డిసప్పాయింట్ అవుతున్నారు స్వీటీ ఫ్యాన్స్. ఇంతకీ ఘాటికి సంబంధించి అనుష్క ప్రమోషన్స్ చేస్తుందా? స్వీటీ పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వకుండా ఎందుకు సైలెంట్ గా ఉంది? స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన భారీ బడ్జెట్ సినిమా ఘాటి. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి స్వీటీ అభిమానుల్ని చాలా డిసప్పాయింట్ చేస్తూ వచ్చింది. ఫైనల్లీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అనౌన్స్ చేసిన ఘాటి టీం నిన్నటి వరకు ఎక్కడా ప్రమోషన్స్ మాటే ఎత్తలేదు. అసలే ఈ రోజుల్లో సినిమా జనాలకి రీచ్ అవ్వాలని టీజర్, ట్రైలర్ రిలీజ్లకి కూడా ఈవెంట్స్ కండక్ట్ చేసి సినిమాపై హైప్ తెచ్చుకుంటారు. అలాంటిది ఘాటి మాత్రం ప్రమోషన్స్ ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందో అర్థం కాక ఫీల్ అవుతున్నారు స్వీటీ ఫ్యాన్స్. అంతేకాదు అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ కి వస్తుందో రాదో తెలియక వర్రీ అవుతున్నారు కూడా. అనుష్క శెట్టి ఘాటి సినిమా వచ్చే వారం బాక్సాఫీస్ ముందుకొస్తుంది. కానీ మూవీకి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ హడావిడి కనిపించడం లేదు. ఇంటర్వ్యూలు లేవు, ఈవెంట్స్ అసలే లేవు. మరీ ముఖ్యంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుష్క పబ్లిక్ అపీరియన్స్ ఇచ్చిందే లేదు. అలాంటిది రిలీజ్ టైం దగ్గర పడుతున్న ఘాటి విషయంలో అనుష్క మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. అనుష్క ఘాటి ప్రమోషన్స్ లో పార్ట్ అవుతుందో లేదో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు
ఘాటి ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి. ఘాటి మూవీ ప్రమోషన్స్ కి అనుష్క శెట్టి దూరంగా ఉంటారని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే అనుష్క ప్రమోషన్స్ కి అందుబాటులో ఉండనని చెప్పారన్నారు. ఈ విషయాన్ని ఘాటి టీం అంతా అనుష్క పర్సనల్ చాయిస్ గా భావించి దాన్ని గౌరవించామని చెప్పారు. అలాగే ఘాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు కూడా అనుష్క హాజరయ్యే ఛాన్స్ తక్కువే అని చెప్పారు. ఈ కారణంతో స్వీటీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన పనిలేదని, మూవీలో షీలా పాత్రలో అనుష్క పవర్ఫుల్ యాక్టింగ్ అందరినీ మెప్పిస్తుందని, జనాల్ని థియేటర్స్ కి రప్పించే కెపాసిటీ అనుష్క పేరుకు ఉందన్నారు. మొత్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుష్క ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ న్యూస్ చెప్పింది ఘాటి టీం. యూనిక్ కాన్సెప్ట్ మూవీస్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే హీరో నిఖిల్ చేతిలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. రీసెంట్ గా పాన్ ఇండియా సక్సెస్ చూసిన కుబేరా ప్రొడ్యూసర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ మూవీ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెంచేస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ నుంచి స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆ మూవీ సీక్వెల్ పార్ట్ తో పాన్ ఇండియా సక్సెస్ చూసిన నిఖిల్ అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ ఒకవైపు స్వయంభూ, మరోవైపు ది ఇండియా హౌస్ సినిమాల్ని పట్టాలెక్కించారు. ఇప్పుడు ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు నిఖిల్ చేతికి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. ఈ మూవీని కుబేరని ప్రొడ్యూస్ చేసిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP ప్రొడ్యూస్ చేస్తోంది. అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. మూవీలో నిఖిల్ సూపర్ హీరోగా కనిపిస్తారని సమాచారం. నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ పీరియాడిక్ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వార్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. బ్యాటిల్ ఫీల్డ్ లో సవ్యసాచిలా కత్తులు పట్టుకుని ఉన్న నిఖిల్, సంయుక్త మీనన్ పోస్టర్స్ మూవీపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీ కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అన్ని అనుకున్నట్టు కుదిరితే స్వయంభూ ఈ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్వయంభూతో పాటు నిఖిల్ చేతిలో ఉన్న మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ది ఇండియా హౌస్. రామ్ చరణ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఈ సినిమాలో సాయి మంజురేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావర్కర్ కథని లింక్ చేస్తూ ది ఇండియా హౌస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు జనాలు. మొత్తంగా యూనిక్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్న నిఖిల్ అకౌంట్ లోకి మరో క్రేజీ సూపర్ హీరో ప్రాజెక్ట్ రావడం అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. వినాయక చవితి సందర్భంగా సినిమాల స్పెషల్ పోస్టర్స్ రిలీజ్. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి స్పెషల్ గ్లిమ్స్. కపుల్స్ ఫ్రెండ్లీ ఫస్ట్ సింగిల్ కి 1 మిలియన్ వ్యూస్. కొత్త లోక ట్రైలర్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. వినాయక చవితి విశేష్ చెప్తూ కే ర్యాంప్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. క్రేజీ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి వస్తుంది. సంగీత్ శోభన్ అప్కమింగ్ మూవీ కపుల్స్ ఫ్రెండ్లీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. బైలింగ్వల్ మూవీగా తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రదీప్ రంగనాథ్ తన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫస్ట్ పంచ్ పేరుతో స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. SJ సూర్య కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కాబోతుంది. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న కొత్త లోకం మూవీ నుంచి తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చే ఈ మూవీని తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ హృదయపూర్వం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఓనం పండుగ సందర్భంగా ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొస్తుంది. సత్యరాజ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న త్రిబాణధారి బార్బరిక్ మూవీకి సెన్సార్ బోర్డు యూబయ సర్టిఫికేట్ జారీ చేసింది. ఉదయభాను కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. మంచు లక్ష్మి, మోహన్ బాబు లీడ్ రోల్ ప్లే చేస్తున్న దక్ష మూవీ టీజర్ రిలీజ్ అయింది. సముద్రకని కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. రాజీవ్ కనకాల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న చాయ్ వాలా మూవీ టీజర్ రిలీజ్ అయింది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. యంగ్ యాక్టర్స్ రోహన్, రిదా యాక్ట్ చేస్తున్న గప్చుప్ గణేష ట్రైలర్ రిలీజ్ అయింది. కార్పొరేట్ లవ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తెరకెక్కిన బ్రహ్మాండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నటి ఆమని ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.